ఇద్దరు వెళ్ళారు, ఒక్కది కూడా దొరకలేదంటే ఇప్పుడు నేను ఏమైపోవాలరా? ఈ వేళ చెప్తే ఎవరు దొరుకుతారు సార్? 8 దాటితే అసలు పిల్లలు దొరకరండి. ఏ ఇంటికి వెళ్ళినా బుక్ అయిపోయారనో ప్యాసింజర్లు ఉన్నారనో అంటున్నారు. ఒరే ఒరే ఒరే, అదేదో చెక్కలాగా ఉంది. అయ్యో బాబాయ్, చెప్పు తీసుకొడితే నేను చూసుకుంటాలే, పోరా. అంతేనంటారా? ముందు నువ్వు రాసుకోరా. సరే గురు. అమ్మాయి, నీకు బ్రహ్మాండమే ఛాన్స్ లేదు. దిగు. నేనా? నేను ఎవరైతే నీకేం గాని. దిగో దిగు. కామరాజు గారు దిగు. ఎవరు? నువ్వా? శంకర్, నువ్వేనా నన్ను కొట్టింది? అబ్బో అమరమా, నేను మిమ్మల్ని కొట్టమేంటండి? సరే, ఏమిటి రోడ్డు మీద పడున్నారేంటి? ఎవడో దుర్మార్గుడు సినిమా వినల్లా ముసుగేసుకొని వచ్చి నన్ను అప్పడాల పిండి దంచేసాడు బాబు. ఎందుకు ఆయన అవుతున్నావు? అదే ఏం లేదండి. వాడికి మీకు ఏమైనా పాత పగలు ఉన్నాయా? అలాంటిది ఏమీ లేదు. వాడు ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తుంటే అయ్యో పాపం అని అడ్డం వెళ్ళాను. చూసారా, ఈ రోజులో న్యాయాన్ని చోటు ఎక్కడ ఉందండి? అయినా మీకు ఎందుకు ఈ గొడవలు చెప్పండి. లేవండి. నేను వేస్తాను. అయ్యో చూసారా, నేనున్నా కదా, మీకు ఎందుకు శ్రమ? ప్లీజ్ లేవండి. మీరెందుకు సార్? నేను ఇంట్లో దింపుతాను, పదండి. నువ్వా నాయనా? జరిగిపోయిన సంగతులన్నీ కడుపులో పెట్టుకున్న నే గోతులో దించేసావంటే గతం గతం నాస్తి. పదండి. పైగా మీరు నాకు ఎంతో కావలసిన వారు. చూడు బాబు, ఇది లారీ కాదు, బెంజి కారు. కాస్త జాగ్రత్తగా తోలు. అలాగే. కూర్చో కూర్చో నాయనా, కూర్చో. అబ్బో అబ్బో, నాయనో నాయనో. వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపించు. క్షమించండి, నేను డబ్బు కోసం మిమ్మల్ని కాపాడలేదు. ఆపదలో ఉన్న వారిని కాపాడటం కనీస మానవతరం. అదే నేను చేశాను. నాన్సెన్స్. ఇంటికి తీసుకొచ్చావు కదా అని భక్షిస్తే ఇవ్వబోతే ఇంత నిక్క. తిండికి టికాణా లేదు కానీ పొగరుబోత్తనానికి ఏం తక్కువ లేదు. ఈడియట్. ఏమండి? పొద్దున్న లేచి నీ మొహమే చూసా. శంకర్, అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా, కారు ఎక్కబోతూ కాలు జారి. ఎందుకు బాబు నా దగ్గర దాచిపెడతావు? మా ఆయన సంగతి నాకు తెలీదా? చెయ్యరాని పనులు చేస్తూ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు. నేను కూడా మీ ఆయన్ని కాపాడాలని కాపాడలేదమ్మా. రేపు మీ ఇంటికి మా లక్ష్మి కోడలుగా వస్తుంది కదా, అందుకని మీ ఇంటి గౌరవం కాపాడటం కోసం మీ ముఖాన్ని చూసి ఆయన రక్షించాను, కానీ లేకపోతే ఆయన అక్కడే కన్నబిడ్డలా వచ్చి కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అబ్బే, నేనేం చేశానమ్మా? ధర్మారావు అన్నయ్య గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? చకులతోడి నెయ్యము నితాంతాపూతదయయును తాపసమందార నాకు
పెదనాన్న అత్తయ్య గారు వచ్చారు. రామా. అన్నయ్య. ఏమిటమ్మా ఇది? లేమ్మా. అన్నయ్య మిమ్మల్ని ఎవరు మార్చగలరు? అయ్యా, మీ మనసు నొప్పించిన వారికి పుట్టగతులుండవు. మీకు ఈ దురవస్థ కలిగించిన మా వారి తరఫున క్షమించమని వేడుకుంటున్నాను. లేదమ్మా, నీ భర్త మీద నాకే కోపము లేదు. ఎవరి బ్రతుకులు ఎలా జరగాల్సింది నిర్ణయించేది ఆ భగవంతుడైనప్పుడు ఎవరిని ఎవరూ నిందించాల్సిన అవసరం లేదమ్మా. పోని లక్ష్మినైనా నా దగ్గర ఉంచుకుందామంటే నీ ఇంట్లో నీకే స్వాతంత్రం లేదని నాకు బాగా తెలుసు. ఇవాళ తీర్చి పంపించావు చూడా, వ్యాపారం మాకు గొప్ప జరిగిందిలే. పెట్టే ఖాళీ 2 రూపాయల. చాలా సంతోషం. అమ్మా, ఈ అమ్మాయే గౌరీ. సిరి సంపదల వల్ల, చదువు సంస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలకి అర్థం అంటూ ఏదైనా ఉంటే ఈ గౌరీ. ఈ గౌరీ ఆశ్రయం మా ఆనంద ఆశ్రమం. అమ్మో, అయ్యగారు ఏంటంటే చెప్తుంటాడే. నాకు ఆ డబ్బులుంటాయా, ఇద్దరుంటాయా? ఈ వివరం తెలియదండి. నమస్కారం అమ్మా. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను శంకర్. పని ఏమైనా దొరికిందా శంకర్? ఈ రోజుల్లో పని అంత తేలిక దొరుకుతుందా బాబు గారు? మోసాలు చేస్తే మనీ అయినా దొరుకుతుంది. శంకర్, మా వారిని పెద్ద ఆపద నుంచి కాపాడాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. నువ్వెక్కడో పనిచేయడానికి మా ఇంట్లోనే పనిచేయి. నీ ఇంట్లో? అవును బాబు, వారికి నేను ఎలాగైనా నచ్చ చెప్పుకుంటాను. మీ కుటుంబానికి మా వారు చేసిన అపకారానికి ఈ సహాయమైనా నన్ను చెయ్యి. కాదనుకు శంకర్, నాకు మా వారికి కూడా ఎంతో అండగా ఉంటాం. చెప్తుంటే కాదనుకు నాయన. ఈ కక్షలు పుణ్యాలు కలకాలం ఉండకూడదు బాబు. నేను ఎంతో ఆలోచించి చెప్తున్నా. నా మాట నువ్వు అక్కడే ఉండాలి. సరే. వంట పని తీసేయాలరా. ఏరా, ఏం జరిగింది? ఇక్కడ వంట పెట్టాడా? అడుగో ఉన్నాడుగా, అన్ను అడగండి. ఏం చేశారు? పిలిచాను, కాస్త చారులో పోపు వేస్తారు కదా అని పిలిచాను అంతే. కావలిస్తే వారిని అడగండి. అమ్మా అమ్మా, అన్ని అబద్ధాలే. ఆడా చచ్చినాడా? చారులో పోపేమన్నారు నువ్వు? కాదన్నయ్య, నేను లోపలికి వెళ్ళానా, వెళ్ళేసరికి అన్నాడు ఇలా పిలిచాడు. పిలిచి పప్పు రుబ్బు అని అన్నాడు. సరే రుబ్బుతున్నాను. ఇంకా దగ్గరకు వచ్చి నవ్వాడు. నవ్వి నేను ఇంక చెప్పలేను బాబు, సిగ్గేస్తుంది. వాడి కేసు నాకు అర్థమైంది. ఏరా పక్షి, వంట తెలుసును, ఒంటరి వాడివని నిన్ను కనికరించి నీకు ఉద్యోగం ఇస్తే పొయ్యి మీద ఎసరు పెట్టమంటే మాకే ఎసరు పెడతావరా నువ్వు? నాకు పనుల కంటే శీలం పదం. నా శీలాన్నే శంకిస్తున్నారా బాబు గారు? ఇలా రా. ఆ గంట అక్కడ పెట్టు. ఇలా పో. డిస్మిస్. అదిగో మళ్ళా మూతి తిప్పి ఎలా పోతున్నా తిప్పుకుంటూ చంద్రక్క బొమ్మలాగా. నువ్వు ఉండరా, వాడిని డిస్మిస్ చేశాను కదా. అంతా మన మంచికే. మంచి రోజులు వచ్చాయి, కాలం మారింది. రేపటి నుంచి ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఒరే తమ్ముడు, నువ్వు వంట పని చెయ్యి. వంట పిచ్చి పిచ్చిగా చేస్తాం. నేనేం చేయాలి? నువ్వా? మేం విడిచిపెట్టిన బట్టలు ఉతికి బ్రతుకు. మరి నేను? నువ్వు పని చేయరా. బజారుకు వెళ్ళి కూరలు పళ్ళు తినకుండా తెచ్చుట, కరెక్ట్ గా లెక్క చెప్పుట. మరి నేను? నువ్వు వాడు విసిరేసిన అరటిపండు తొక్కలు, వీడు పారేసిన బీడీ ముక్కలు జాగ్రత్తగా తుడుచుట. 10 మాటలు ఎందుకు గానీ ఇంటికి నువ్వే పెద్ద చీపురు అబ్బాయి. ఒరే నాన్నలు, మీరు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండమ్మా. నా బాబే నలుగురికి 4 పనులు చెప్పావు కదా, మరి నువ్వేం చేస్తావు? నేనా? 4 పనులున్నా 4 చేసేస్తున్నారు. ఇంకేముంది? ఎటు వచ్చి అజమాయిషి సరే చేస్తాను. ఏం చేస్తాను? గుడ్ మార్నింగ్ సార్. ఏం ధర్మదాత గారు దత్తపుత్ర, ముట్టె పొగరు తగ్గి ముష్టగలవా? నన్ను పెంచిన యజమాని ఒకళ్ళకి ఇవ్వడమే కానీ ఒకళ్ళ దగ్గర ముష్టెత్తి కూడా నేర్పలేదు. అమ్మగారు పనిస్తున్నారు, నాకు పని కావాలి, ఎందుకని వచ్చాను. ఆనాడు భౌ భౌ అని కుక్కలాగా కలం వచ్చేవే, ఇలా నాయిలే కావాల్సి వచ్చిందా? ఆనాడు కరవబోయిన కుక్కే నిన్న మీ ప్రాణాలు కాపాడింది. కుక్క ప్రేమించే చేతిని నాకుతుంది, కొట్టే చేతిని కరుస్తుంది. దానికి విశ్వాసం ఉంది, మనిషికే లేదు. ఎక్కువగా మాట్లాడకు, నీ నాలుగు వీడిని ఉద్యోగంలో పెట్టుకుంటేనే బాగుండేటట్టుందే. ఇగో తాళాలు. అది బెంజి కారు, లారీ కాదు. కాస్త జాగ్రత్తగా తోలు. ఇగో
హోమ్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ తో ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావేమో. ఒక్క చేత్తో 2-3 కొట్టావు. నీలాంటి అల్సేషనే కావాలి నాకు. దిలీప్ కుమార్ త్వరగా ఆకలేస్తుంది. వచ్చా అని ఎవరికి ఆకలేస్తుంది త్వరగా ఒరే ఏమిట్రా ఇది? అసలు ఈ వంకాయలు తోటలో కాసినయా గిన్నెలోనే కాసినయా? అసలు ఈ వంట ఏమిట్రా? కూపా చామ అంటే గమనం చేయనామంట కాదు, నా చేయవంట. కూపా చామ, కూర, పా పచ్చడి, చారు, మా మజ్జిగ. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎట్లాగో కలిసిపోతాయి కదా అని ముందే కలిపి వండేశాను. నిజంగా వండినట్టున్నాడు రా. ఈ తిండి తిని మీరు ఎవరూ తవ్వకండిరా. ఇది కుక్క కూడా ముట్టదు. కావాలంటే పిలవండి, తింటే కొట్టు. నువ్వే తినవా? ఇంతవరకు తింటకుండా చంపాడు, ఇప్పుడు తింపి నిజంగా చంపేట్టున్నాడు. లాభం లేదురా, ఇక వీటితో మనం పనిలేం. మనందరిలో పెద్దవాడు ఎవడో వెంటనే పెళ్లి చేసుకోండి. వదిలి వస్తుంది, వంట చేస్తుంది, బట్టలు తుడుతుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి. అది ఈడే పెద్దవాడు. పండ్రా, నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళాని చేత మీకు అందరికీ అడ్డమైన చాకరీ చేయిస్తానా? ఇదిగో నా పెళ్లి అవగానే మా ఆవిడతోటి హాయిగా హనీమూన్ చంద్రమండలానికి వెళ్ళి 6 నెలలు ఉండిపోతాను. నా బాబే నువ్వు అక్కడవే పెళ్లి చేసుకుని మూన్లోకి వెళ్తావా? ఎవరి మట్టుకు ఆడే పెళ్లి చేసుకుంటాడు, ఎవరి పని ఆడితే చేసి పెడతాడు. నాకు ధన సందేహం. ఓరి సందేహం ప్రాణి ఏమిటి? మనకు కూడా పెళ్లిచ్చేవాడు ఉన్నారా? ఒరే వీడొట్టు లూజురా. మనకంటే కూడా గతి లేని వాళ్ళు ఉన్నారని వీడు చదువుకోలేదురా.